బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లాలో మూడో రోజు జగన్ పర్యటన కొనసాగుతోంది. పులివెందులలోని తన క్యాంప్ ఆఫీసులో జగన్ ప్రజా దర్బార్ నిర్వహించగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. జగన్ క్యాంప్ ఆఫీస్ అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, చెప్పండి, పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో అసలు తోపులాట ఎందుకు జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియా, క్రిస్మస్ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మూడో రోజు పులివెందుల తన స్వగృహంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9:30 ప్రజా దర్బార్ ప్రారంభించారు. అయితే 11 గంటల వరకు ప్రజలు మోస్తరులో వచ్చారు. కాకపోతే 11 గంటల నుంచి భారీ స్థాయిలో జనం తండోపతండాలుగా అక్కడికి ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకున్న ప్రజలు అయితే భారీగా తరలి వెళ్లారు. అక్కడికి ఒక్కసారిగా జనాలు ఎక్కువ రావడంతో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో జనాలు ఎక్కువ గుమ్మిగూడడంతో ఒక్కసారిగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న బిల్డింగ్లకు చొచ్చుకొని వెళ్లే విధంగా ప్రజలైతే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే పోలీసులు కొంత లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. అలాగే వాళ్ళు చేతిలో ఉండే రోప్ తీసుకొని కూడా ప్రజలను బెదిరిస్తూ భయాందోళనకు గురి చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ తోపులాటలో ప్రజా దర్బారు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో మాజీ సీఎం జగన్, ఆ బిల్డింగ్ కి సంబంధించిన అద్దాలు కూడా కొన్ని ధ్వంసమైనట్లయితే మనం ఇప్పుడు బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా విజువల్ లో చూస్తున్నాము. అయితే ఈ తోపులాట గల కారణం ఒక్కసారిగా జనాలు వందలాది మంది గుంపుకూడడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ప్రియా, రైట్ మధు, అయితే ఇవాళ మూడో రోజు జగన్ పర్యటన కదా, సో అక్కడ ప్రజా దర్బార్ ఉంటున్నట్టుగా ముందుగా అక్కడున్న ప్రజలకు తెలియదా? అంటే ఒక్కసారిగా అసలు తోపులాట చోటు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ మనం దృశ్యాలు చూస్తుంటే కూడా పోలీసులు ఓన్లీ వాళ్ళ రోప్తో కావచ్చు, కర్రలతో కావచ్చు కొట్టడమే కాదు, వాళ్ళు బతిమలాడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వెనక్కి వెళ్ళండి, తోపులాట చోటు చేసుకోకుండా జరగండి అని పోలీసులు చెప్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సో అంత దూరం అసలు ఎందుకు వచ్చింది? ఎస్ ప్రియా, వాస్తవమే. అక్కడ వాస్తవంగా అయితే రాత్రి 9 గంటల సమయంలో రేపు ప్రజా దర్బారు నిర్వహించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం జగన్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ అయితే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల నియోజకవర్గం కావచ్చు, అలాగే వేంపల్లి సమీపంలో ఉన్న వేంపల్లి మండలానికి సంబంధించిన ప్రజలు అయితే ఓ మోస్తరు లెవెల్లోనే వెళ్లారు. అయితే ఉదయం 10 గంటల తర్వాత జిల్లా నలుమూలల నుండి జగన్ ను చూసేదానికి కావచ్చు, గతంలో జరిగిన వైసీపీ పాలనలో కొన్ని వర్కులకు సంబంధించిన బిల్లులు రావాల్సింది ఉంది. ఆ బిల్లులకు సంబంధించి కొంతమంది కాంట్రాక్టర్లు అయితే ఒత్తిడికి లోనయ్యారు, అప్పుల పాలైపోయారు అనే వాళ్ళ గోడు కూడా జగన్మోహన్ రెడ్డికి వినిపించేదానికైతే పెద్ద ఎత్తున అయితే ప్రజా దర్బార్ కార్యాలయానికి అయితే చేరుకున్నట్లయితే తెలుస్తుంది. వారితో మాట్లాడేదానికి జగన్ అయితే సొముఖంగా లేనట్లయితే తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది జగన్ ని కలిసేదానికి మరికొంతమంది వెళ్లారు, మరికొంతమంది వాళ్ళకు ఉండే సమస్యలు చెప్పుకునేదానికి, ఫిర్యాదు చేసేదానికి అయితే వెళ్లారు. అయితే ఈ అన్ని కోణాలకు సంబంధించి జనాలు అయితే భారీ ఎత్తున కొన్ని వందల మంది వేల సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అయితే వాళ్ళని కట్టడి చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ సమయంలోనే కొంత ఉధృతంగా అక్కడ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనలో భాగంగానే ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారో ఆ ప్రజా దర్బార్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉండే కిటికీ అద్దాలు కావచ్చు, అలాగే
డోరుకుండే అద్దాలు కావచ్చు పగిలినట్టయితే తెలుస్తుంది. ఆ పగలే క్రమంలో కొన్ని అద్దాలు అక్కడ ఉన్న ప్రజలకు కూడా గుర్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఎప్పుడైతే చోటు చేసుకుందో ఆ సమయంలో పోలీసులు ఒక్కసారిగా లాఠీలు తీసుకొని లాఠీలకు పని పెట్టినట్టయితే తెలుస్తుంది. ఆ లాఠీలు పని పెట్టడము, మరోవైపు రోబో ఏదైతే చేతి లావుంటది ఆ రోబ్ తో కూడా పోలీసులు అయితే దాడి చేసినట్టయితే తెలుస్తుంది. ఆ పోలీసులు దాడి చేసిన క్రమంలో కూడా కొంతమందికి అయితే స్వల్ప గాయాలైనట్లయితే కూడా తెలుస్తుంది ప్రియా. రైట్ మధు, అయితే ఈ ప్రజా దర్బార్ లో ఇప్పటి వరకు ఎంత మొత్తంలో అక్కడ హాజరయ్యారు? అలాగే ఇక్కడ ఓన్లీ వైసీపీ కార్యకర్తలు నేతలే ఉన్నారా? సామాన్య ప్రజలు కూడా మీరు చెప్పినట్టు ఫిర్యాదులు అందించడానికి వచ్చారా? సామాన్య జనం ఎంతమంది ఉండొచ్చు? అయితే ప్రియా, ఇక్కడ ఒక 10-20% మాత్రం ప్రజా దర్బార్ లో పాల్గొనేదానికి సామాన్య ప్రజలు అయితే అక్కడికి చేరుకుని ఉండే అవకాశం ఉంది. అయితే మిగతా ఒక 40-50% మనుషులు అయితే జగన్మోహన్ రెడ్డిని చూడాలా, జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకోవాలా, సెల్ఫీ తీసుకోవాలా అనే ఉద్దేశంతోనే అక్కడికి భారీ సంఖ్యలో చేరినట్టయితే, మరోవైపు అయితే 40-50% ఇప్పటికే అక్కడ గత ప్రభుత్వంలో వర్కులు చేసి పెండింగ్ లో ఉన్న అప్పులు పాలైన కొంతమంది కాంట్రాక్టర్లు అయితే అక్కడికి చేరుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ కాంట్రాక్టర్లతో మాట్లాడేదానికైతే సుముఖంగా లేనట్లయితే తెలుస్తుంది. మరోవైపు అయితే ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళని ముందు క్యూ లైన్ లో నిలబెట్టడము, వాళ్ళని ముందు క్యూ లైన్ లో నిలబెట్టారని చెప్పి ఎవరైతే జగన్ అభిమానులు ఉన్నారో ఆ అభిమానులు పెద్ద సంఖ్యలో రావడము, దాదాపు 1000 నుంచి 1500 మంది అక్కడ ఒక్కసారిగా రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకునింది. ఇంతమంది ఒక్కసారిగా రావడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అక్కడ ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేని పక్షంలోనే కొంత లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. లాఠీ చార్జీ ఎప్పుడైతే చేశారో ఒక్కసారిగా ప్రజలు వారంతకు వాళ్ళే కింద పడడము, అక్కడ ఉండే ఫోన్లకు తగులుకోవడము, జనాల మీద జనాలే పడిపోవడము, అలా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుందని తెలుస్తుంది ప్రియా. రైట్, అయితే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఘటనే అనుకోవచ్చా, లేదంటే ఈ తోపులాట కావాలని ఎవరైనా క్రియేట్ చేశారా? ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? అయితే ప్రియా, ఈ అంశం పైన స్థానికంగా ఉన్న డిఎస్పీని అయితే మనం అడిగితే అయితే వాస్తవంగానే ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించినప్పుడు క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశాము. ఆ క్యూ లైన్ ఏర్పాటు చేసినప్పుడు సజావుగా 11:30 గంటల వరకు అయితే సజావుగానే క్యూ లైన్ లో వెళ్తున్నారు. ఒక్కసారిగా జనాలు ఎక్కువ కావడంతో క్యూ లైన్ ని దొబ్బుకొని పక్కకు రావడము, పక్కకు వచ్చే క్రమంలో ఈ జనాలు క్రౌడ్ ఎక్కువ అయిపోయి ప్రజా దర్బార్ ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఆ బిల్డింగ్ లకు చొచ్చుకొని వెళ్లే విధంగా ప్రయత్నం చేయడము, ఇలాంటివి జరిగినప్పుడే మనము కొద్దిగా కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేశామంటున్నారు. అయితే ఇది కావాలనే వేరే వాళ్ళు చేయించారా లేదా ప్రజలు వచ్చిన దానికి ఇట్లా జరిగిందా ఈ ఘటన అనేది పోలీసులు విచారణ అయితే చేపట్టినట్టయితే తెలుస్తుంది. అయితే నిజంగానే జరిగిందా లేదా ప్రజల వల్లే జరిగిందా లేదా వేరే ఇంకా ఎవరైనా చేయించారా అనే కోణంలో అయితే ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టినట్లయితే తెలుస్తుంది ప్రియా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.